హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా కేరళ ట్రిప్లో డే 4 అయితే మేము అలపి వెళ్ళామన్నమాట. అలపిలో హౌస్ బోట్ వీడియో గురించి నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. సో దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. ఇంకా మేము హౌస్ బోట్ ఎక్కిన కాసేపటికి వాళ్ళైతే వెల్కమ్ డ్రింక్ ఇచ్చేసారనమాట. అదేనండి, రస్నాను బ్రెడ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇంకా మేము ఆ వెల్కమ్ డ్రింక్ అయితే తాగేసామన్నమాట. సో కేరళ ఫుడ్ అయితే మేము అస్సలు తినలేకపోయామండి. ఎంతైనా మన ఆంధ్ర ఫుడ్డే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో వాళ్ళకైతే అది అలవాటు, మనకైతే అలవాటు లేదు కాబట్టి మాకు కొంచెం కష్టంగా అనిపించింది. సో ఇంకా ఈ డ్రింక్ తాగగానే చాలా హ్యాపీగా మళ్ళీ మన ఆంధ్ర అయితే మాకు గుర్తొచ్చింది అనమాట. అలా అనిపించింది. ఇంకా మా హనీ టింకు కూడా ఆ డ్రింక్ అయితే తాగేశారనమాట. అది రస్నానే కాబట్టి వాళ్ళకు కూడా నచ్చిందని టేస్ట్. సో కొంచెం అయితే ఇద్దరు టేస్ట్ చేశారు. సో ఇంకా మేమున్న ప్లేస్ నుంచి వాళ్ళు బోట్ అయితే రైడ్ స్టార్ట్ చేశారనమాట. బోట్ అయితే మూవ్ అవుతుంది. సో చుట్టూ క్లైమేట్ చూసారు కదా ఏ విధంగా ఉందో. చాలా హౌస్ బోట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో చుట్టూ వ్యూ అంతా మీకు ఒకసారి చూపిస్తున్నాను. సో ఎంతైనా ఆ వాటర్లో, ఆ బోట్లో ఉండే క్లైమేటే వేరు కదండి. చాలా చల్లగా, చాలా హాయిగా ఉందన్నమాట. ఇంకా అలపి అయితే ఈ బ్యాక్ వాటర్స్కి అలాగే హౌస్ బోట్కి అయితే చాలా ఫేమస్ అనమాట. ఇలా డే టైం కాదులే కానీ నైట్ స్టేయింగ్ కూడా ఉంటుంది హౌస్ బోట్లో. అదైతే అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడమే చాలా టిపికల్ అనుకుంటే, ఈ హౌస్ బోట్ని ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళ వర్క్షిప్ అనేది గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. అసలుకి హౌస్కి ఏమాత్రం తీసిపోకుండా ఈ బోట్స్ ఉన్నాయండి. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో హౌస్ బోట్ టూర్ అనేది చేశాను కదా. ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వర్క్మెన్షిప్ ఉందండి. నాకైతే చాలా అమేజింగ్ అనిపించింది. ఒక హౌస్కి ఏమాత్రం తీసిపోకుండా చక్కగా కిచెన్, హాల్, డైనింగ్ ఏరియా, బెడ్రూము, వాష్రూము, వాషింగ్ ఏరియా, అసలు కిచెన్ అయితే చాలా అంటే చాలా హైజీన్గా నీట్గా ఉంది. అసలు చేసినందుకు గ్రేట్ అనుకోవచ్చు, ఆ విధంగా ఉంది. సో అలపి అనేది చాలా నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్, రివర్స్, లేక్స్ అన్నమాట. అందుకే ఇక్కడ వాటర్ ఎక్కువగా అనిపిస్తుంది మనకి. సో ఈ చుట్టూ ఉన్న వ్యూ చూసారు కదా, మనకి అచ్చం పల్లెటూరు వాతావరణం అయితే గుర్తొస్తుందన్నమాట. చుట్టూ కోకోనట్ ట్రీస్, మధ్యలో వాటరు. అలపిలో ప్రవహించే పంబ, మణిమాల, అచన్ కోవిల్ అనే నదులన్నీ కలిసి వెంబనాడ్ లేక్ అనే ఈ సరస్సులో కలుస్తాయి అన్నమాట.
అందుకే ఈ వెంబనాడ్ సరస్సుని పొడవాటి సరస్సు అని ప్రసిద్ధి అనమాట. అలాగే కేరళలో కూడా ఇది వచ్చి లాంగెస్ట్ లేక్గా ప్రసిద్ధి. సో చూసారు కదా దాని ఎక్స్టెంట్ ఎంత ఉందో, ఎటు చూసినా వాటరే. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్స్టెంట్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. అందుకే దానికి లాంగెస్ట్ లేక్ అనే పేరు అయితే వచ్చింది. ఇక్కడ చూసారా ఫారినర్స్ కూడా బోట్ రైడ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళైతే ఓన్ బోట్ చూస్ చేసుకున్నారు, అలా బ్యాక్ వాటర్స్లో అలా బోట్ రైడ్స్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అలాగే మీ అందరికీ తెలిసే ఉంటుంది కేరళ ఈజ్ ఫేమస్ ఫర్ చర్చెస్ అని కూడా. సో కేరళలో ఎక్కడ చూసినా అడుగడుక్కి చర్చెస్ అయితే ఉన్నాయి. సో వాటర్లో నుంచి ఈ చర్చ్ అయితే కనిపించింది. సో దాన్ని కూడా ఒక క్లిప్ అయితే తీసేసామన్నమాట. సో ఇంకా ఇలా వాటర్లో నుంచనే కాదులే, కానీ కేరళలో మేము ఎక్కడ ట్రావెల్ చేసినా ప్రతి చోట షార్ట్ డిస్టెన్స్కి కూడా మాకు చర్చ్ అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ పాపులేషన్ బట్టి ఆ రిలీజన్ అనేది అక్కడ ఎక్కువగా ఉందేమోనండి, కానీ మాకైతే ఇంకా ఎక్కువ చర్చెస్ కనిపించింది. వాటి కన్స్ట్రక్షన్ కూడా చాలా అంటే చాలా హైగా అనిపించింది అనమాట. చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్న చర్చెసే కనిపించాయి. కేరళ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ లిటరసీ రేట్ అనమాట. అంటే కేరళలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మన ఇండియా మొత్తంలో కేరళ అనేది లిటరసీ రేట్ హైగా ఉంటుందన్నమాట. సో ఇంకా ఇక్కడ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో వాటర్ వచ్చి ఇందాక దాకా బ్యాక్ వాటర్స్, ఇప్పుడైతే మనం లేక్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి సో ఇక్కడ వాటర్ చూసారు చాలా బ్యూటిఫుల్గాను స్కై బ్లూ కలర్లో ఉన్నాయి కదా. ఇక నేచర్ అయితే చెప్పక్కర్లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇంత అందంగా ఉంటుంది కాబట్టి కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు. గాడ్స్ ఓన్ కంట్రీ అంటే దేవుని స్వంత దేశం లేదా దేవుని చేత దీవించబడిన దేశం అని అర్థం అనమాట. ఈ కేరళలో ఈ బీచెస్కి ఈ నేచర్కి చాలా ఫేమస్ కాబట్టి ఆ పేరు అనేది కేరళకు వచ్చిందనమాట. ఇంకా మా హనీ చూసారా అటు ఇటు తిరుగుతూ కిందకి ఎక్కుతూ పైకి ఎక్కుతూ ఆ బోట్లో ఫుల్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితేనే ఈ లేక్ అనేది ఎంత పెద్దదో మీకే అర్థమై ఉంటుంది కదా. వెళ్ళే కొద్ది వస్తూనే ఉంది. ఇదంతా కవర్ చేయాలంటే హాఫ్ డే కాదు కదా, నాకు తెలిసి అయితే ఒక 1 డే కూడా సరిపోదు.
ఇంకా మేమైతే అలా ఒక చిన్న రౌండ్ వేసి మళ్ళీ మేము స్టార్ట్ అయిన ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. అందుకే మళ్ళీ మీకు బ్యాక్ వాటర్ అయితే కనిపిస్తుంది, చూసారా వాటర్ని. ఇది వచ్చి రూమ్లో నుంచి ఆ వాటర్ వ్యూ అనేది మీకు చూపిస్తున్నా అనమాట. సో రూమ్లో విండో ఉంటుంది కదా బెడ్రూమ్లో, ఆ విండోలోంచి మీకు వ్యూ చూపిస్తున్నాను. ఈ సీట్లోకి మేము వచ్చామంటేనే మీకు అర్థమైపోతుంది కదా బోట్ అనేది ఆ ప్లేస్లో ఆగిపోయిందనమాట. అందుకే స్టీరింగ్ మా హనీ తిప్పేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్.